నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం, ది యారో ఆఫ్ ట్రూత్. ధర్మం ఎప్పుడూ మరుగుపడి ఉండదు. కాలం గడిచే కొద్దీ అధర్మపు ముసుగులు తొలగిపోక తప్పదు. నేడు ప్రపంచానికి ప్రజాస్వామ్యం, మానవ హక్కులు మరియు విలువల గురించి నీతులు చెప్పే బ్రిటన్ రాజకుటుంబం యొక్క అసలు రంగు బయటపడింది. ప్రిన్స్ ఆండ్రూ అలయాస్ ఆండ్రూ ఆల్బర్ట్ క్రిస్టియన్ ఎడ్వర్డ్ మౌంట్ బటన్ విన్సన్ అరెస్టు కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన నేరం మాత్రమే కాదు. ఇది శతాబ్దాలుగా సాగుతున్న అరాచక వ్యవస్థ పతనానికి నాందిగా మనం చూడాలి. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరియు ప్రిన్స్ ఫిలిప్ల రెండవ కొడుకుగా, ప్రస్తుత రాజు చార్లెస్ IIIకి మూడవ తమ్ముడుగా అత్యంత ప్రభావవంతమైన హోదాలో ఉన్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం వెనుక ఉన్న చీకటి కోణాలు గగురుపాటు కలిగిస్తున్నాయి. జెఫ్రీ ఎస్టెన్ అనే ఒక అరాచక శక్తితో ఈ రాజకుటుంబ సభ్యులకు ఉండే అపవిత్ర బంధాలు, ముఖ్యంగా మైనర్ బాలికపై సాగించిన లైంగిక దాడుల ఫైల్స్ నేడు ప్రపంచం ముందు బహిర్గతం కావడం పెను సంచలనం సృష్టిస్తోంది. రాయల్ ఫ్యామిలీలోని ఒక కీలక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం అనేది బ్రిటన్ చరిత్రలో అరుదైన మరియు ఊహించని పరిణామం. ఈ అరెస్టు వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు నిశితంగా గమనిస్తే, బ్రిటన్ ప్రస్తుత ప్రధాని కీర్ స్టార్మర్ మరియు రాయల్ ఫ్యామిలీ మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ఘర్షణపూరిత వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. బ్రిటన్ రాజకుటుంబం అనేది బ్రిటన్ రాజ్యాంగానికి లేదా చట్టాలకు ఏమాత్రం అతీతం కాదన్నట్లుగా కీర్ స్టార్మర్ వ్యవహరిస్తున్న తీరు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారం వెనుక చైనా హస్తం కూడా ఉందనే అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. కీర్ స్టార్మర్ ఇటీవలే చైనా పర్యటనకు వెళ్ళి అనేక రహస్య ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చారు. ఆ పర్యటనలో భాగంగానే చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ ఒత్తిడితో లేదా అతన్ని సంతృప్తిపరచడం కోసమే సహజంగానే లెఫ్ట్ భావజాలం ఉన్న స్టార్మర్ ఈ సాహసోపేతమైన చర్యకు పూనుకొని ఉండవచ్చు. ఎఫ్స్టీన్ ఫైల్స్లో ప్రిన్స్ ఆండ్రూ పేరు ఉండటం, ఒక మైనర్ బాలికపై అతను వంగి ఉన్న ఫోటో బయటకి రావడంపై గట్టి యాక్షన్ తీసుకోమని చైనా నుండి ఆదేశాలు వచ్చి ఉండవచ్చు. ఎఫ్స్టీన్ ఐలాండ్లో జరిగిన అమానవీయ ఘటనలు అంటే 7 నుంచి 14 ఏళ్ల చిన్నపిల్లలను ఎత్తుకొచ్చి వారిని అనుభవించి చివరికి వారిని చంపి బార్బీక్యూ తరహాలో వండుకొని తిన్నారనే వార్తలు మనల్ని ప్రతి ఒక్కరిని కలిచివేస్తాయి. ఆ పాపాల్లో ప్రిన్స్ ఆండ్రూ పాత్ర ఎంతవరకు ఉందనే విచారణలో తేల్చాల్సి ఉన్నప్పటికీ, ఒక మైనర్ బాలికలను రేప్ చేసే ముందు ఫోటో పోజు ఇచ్చినట్లుగా ఉన్న ఆ చిత్రం అతని క్రూరత్వానికి నిదర్శనం. అసలు బ్రిటన్లో ఉన్నది నిజమైన ప్రజాస్వామ్యమేనా అని మనం ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. బ్రిటన్ రాజు లేదా రాణికి ఇప్పటికీ సివిల్ మరియు క్రిమినల్ కేసుల నుంచి పూర్తి రక్షణ ఉండటం ఏ రకమైన న్యాయం? కామన్వెల్త్ దేశాలలో కూడా ఎలాంటి కేసులు పెట్టడానికి వీలు లేకుండా, ఎలాంటి లీగల్ ప్రాసెసింగ్స్ అమలు కాకుండా వీరికి కమ్యూనిటీ ఉండడం ఆశ్చర్యకరం. ఒక దేశ ప్రధానిగా ఎవరు ఎన్నికైనా సరే ఆ ప్యాలెస్కు వెళ్ళి రాజు ముందు మోకాళ్ళ మీద మోకరెళ్ళి రాజు చేతిలో ఉన్న ఖడ్గం తన భుజంపై తాకిన తర్వాతే ప్రతిజ్ఞ చేయాలి. నేను బ్రిటన్ ప్రధానిగా రాణి లేదా రాజు తరపున పరిపాలన చేస్తాను అని ప్రమాణం చేసే ఈ బానిసత్వ వ్యవస్థను ప్రజాస్వామ్యం అని ఎలా పిలుచుకోవాలి? భారతదేశంలో రాజులను కనుమరుగు చేసి మన రాజరిక వ్యవస్థను నాశనం చేసిన ఇదే యూరోపియన్ దేశాలు తమ దగ్గర మాత్రం ఆ బానిసత్వపు ఆనవాళ్లను ఇంకా కొనసాగించడం వారి ద్వంద్వ నీతికి మరియు పెత్తందారీ ఆలోచన ధోరణికి నిదర్శనం. డెన్మార్క్ వంటి అరడజను యూరోపియన్ దేశాల్లో ఇప్పటికీ ఇలాంటి వింత రాచరిక వ్యవస్థలు కొనసాగుతున్నాయి. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ నివాసం ఉండే భవనాన్ని విన్సన్ అని పిలవడం వెనుక కూడా ఒక పెద్ద చారిత్రక నాటకం ఉంది. 1917కు ముందు ఆ భవనానికి సాక్స్ కోబర్గ్ గొథార్డ్యూ అనే జర్మన్ పేరు ఉండేది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో జర్మనీ ప్రవర్తించిన తీరుపై ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవ్వడంతో తమ రాచరికానికి ముప్పు రాకూడదని భావించి కింగ్ జార్జ్ V ఆ పేరును మార్చి పాత బ్రిటిష్ పేరు అయిన విన్సన్ని తిరిగి పెట్టుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, సరిగ్గా అదే 1917లోనే రాత్చైల్డ్ కుటుంబం రష్యాలో రాచరికాన్ని అంతం చేయడానికి కుట్రలు పన్నింది. రష్యా చక్రవర్తి నికోలస్ IIని అతని కుటుంబ సభ్యులందరినీ సోషలిస్ట్ ఉద్యమం పేరుతో పాశవికంగా చంపడానికి నిధులు మరియు ఆయుధాలను సమకూర్చింది ఈ రాత్చైల్డ్ కుటుంబమే. రష్యన్ చక్రవర్తి కింద అప్పట్లో పోలాండ్, ఫిన్లాండ్లు కూడా ఉండేవి.
అంతటి శక్తివంతుడైన చక్రవర్తిని చంపేసి రాజభవనంలో ఒక్కరు కూడా మిగలకూడదని వెతికి హతమార్చిన బోల్షావిక్ విప్లవకారుల వెనుక ఉన్నది ఈ ప్రపంచ కుబేరులే. అంటే యూరప్లో తమకు అనుకూలంగా ఉండే రాజకుటుంబాలు రాజ్యమేలాలి, కానీ రష్యా వంటి ప్రత్యర్థి దేశాల్లో మాత్రం విప్లవం పేరుతో రాజవంశాలు సమూలంగా తుడిచిపెట్టుకుపోవాలి. ఇది వారు పన్నిన అతిపెద్ద ప్రపంచ వ్యూహం. భారతదేశం విషయానికి వస్తే మనకు స్వాతంత్రం వచ్చిన 1947లో ఇక్కడి రాజులందరినీ కనుమరుగు చేశారు. సోషలిస్ట్ భావజాలంతో మావో చైనాలో ఉన్న మిగిలిన రాజవంశాలను మట్టుపెట్టాడు. కానీ బ్రిటన్లో మాత్రం రాజరికాన్ని ఒక అలంకారప్రాయమైన హోదాగా కొనసాగిస్తూనే వెనుక నుండి ప్రపంచాన్ని శాసించేలా రాత్స్చైల్డ్ కుటుంబం ప్లాన్ చేసింది. ఇక ఈ ప్రిన్స్ ఆండ్రూ పేరు వెనుక ఉన్న మౌంట్ బాటన్ అనే తోక గురించి మాట్లాడుకుంటే అది మన దేశానికి జరిగిన అతిపెద్ద మోసానికి గుర్తు. భారతదేశ చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బాటన్ క్వీన్ ఎలిజబెత్ భర్త ప్రిన్స్ ఫిలిప్ మేనమామ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినాతో మన దేశ తొలి ప్రధాని చాచా నెహ్రూ సాగించిన రాసలీలల సంగతి అందరికీ తెలిసింది. ఆ సంబంధం కారణంగానే మన దేశ విభజన సమయంలోనూ ఇతర కీలక నిర్ణయాలలోనూ మౌంట్ బాటన్ దంపతులు నెహ్రూని తమకు అనుకూలంగా వాడుకుని దేశానికి తీరని అన్యాయం చేశారు. బయటకు రాని అరాచకాలు నెహ్రూతో కలిసి వీరు ఎన్నో చేశారు. అలాంటి వ్యక్తి జ్ఞాపకార్థం బాలల దినోత్సవం జరుపుకోవడం మన చారిత్రక దౌర్బల్యం కాదా అని ఆలోచించాలి. ప్రస్తుతం ప్రిన్స్ ఆండ్రూ ఉన్న రాజరిక హోదాను ప్రిన్స్ ఫిలిప్ గతంలోనే తొలగించడంతో అతనికి ఇప్పుడు ఎలాంటి లీగల్ కమ్యూనిటీ ఉండదు. అందుకే ఆండ్రూ విన్సన్ అనే తోకను వాడుకోవడానికి వీలు లేకుండా పోలీసులు అరెస్ట్ చేయగలిగారు. అయితే ఇదే ఎప్స్టీన్ ఫైల్స్లో పేర్లు ఉన్న బిల్ గేట్స్ వంటి వారికి మాత్రం ఎలాంటి శిక్ష పడదు. ఎందుకంటే బిల్ గేట్స్ వెనుక ఇలుమినాటి వంటి శక్తులు ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి. ప్రపంచ జనాభాను 150 కోట్లకు తగ్గించాలనే కుట్రలో భాగంగా బిల్ గేట్స్ మరియు ఎప్స్టీన్స్ కలిసి 2017లోనే కరోనా వైరస్ వంటివి ఎలా పనిచేస్తాయో ట్రయల్స్ వేసినట్లు ఫైల్స్లో ఆధారాలు ఉన్నప్పటికీ వాటిని ఫేక్ అని ప్రచారం చేసే వ్యవస్థ వారి చేతుల్లోనే ఉంది. బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ ముసుగులో సాగుతున్న ఈ అరాచకాలు చూస్తుంటే యూరోప్ వ్యాప్తంగా ఇలాంటి అరెస్టులు మరిన్ని జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది. మన దేశ చరిత్రను వక్రీకరించి నెహ్రూ వంటి వారిని గొప్పగా చూపిస్తూ మన సంస్కృతిని తక్కువ చేసి చూపిన ఈ మౌంట్ బాటన్ వారసత్వం నేడు స్వదేశంలోనే తల వంచుకోవాల్సి రావడం కాలం వేసిన చిత్రం. మౌంట్ బాటన్ 1979లో హత్యకు గురైతే అతని వారసుడు ఆండ్రూ నేడు కామంతో మైనర్ల జీవితాలను నాశనం చేసినందుకు ఊచలు లెక్కబెడుతున్నాడు. ఇప్పటికైనా భారతీయ యువత మేల్కొనాలి. మన దేశ గడ్డపై నిలబడి మనల్ని పాలించిన విదేశీయులు అసలు ముఖ చిత్రాన్ని అర్థం చేసుకోవాలి. మనల్ని విమర్శించే అర్హత ఏనాడు ఆ దేశాలకు లేదని, మన సనాతన ధర్మమే అత్యున్నతమైనదని గర్వంగా చాటి చెప్పాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జాతీయవాద గళాన్ని సపోర్ట్ చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.